ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభువును మీకు కుటుంబం నేను మాట్లాడుతున్నాను. అంత మూల పెట్టారు, అక్కడ పెట్టారు, కుండి దగ్గర పెట్టేస్తారు. కుండి పెట్టుకుంటారు. ప్రేమ కలిగించండి. పరిశుద్ధులైన క్రీస్తు ప్రభువాని వందనములు. దేవా, మీరు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకై నీకు వందనములు ప్రభువా. ఈ కాలము రాజూరు పట్టణంలో సహవాస మందిరంలో ఇలాగ నిన్ను ఆదివారపు ఆరాధనలో ఆ ప్రియులతో కలిసి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయం కొరకై నీకు వందనములు ప్రభా. ఈ కృప మా మీదకి రానివ్వండి. తెచ్చిన మా ప్రియుల కొరకై వందనములు. రావలసిన మా ప్రియులను కూడా మీరు తలపెట్టి తీసుకుని రండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించుకు చూపుము దేవా. సహవాస అన్ని కేంద్రాల్లో ఈ ఉదయకాలం జరుగుతున్న ఆరాధనంతట్లో మీరుండండి దేవా. నీ సేవకులను బలపరిచి వాడుకొను తండ్రి, సహాయం చేయండి. అయోగ్యుడను ప్రభా, నన్ను కనికరించి నీ కృప నా మీదకి రానివ్వండి. నీ సన్నిధి నాతో మాతో ఉంచండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివాం ఉత్తర ప్రత్యుత్తరములుగా. అందులో ఒక మాట ఉన్నది పిల్లరా, చూడమ్మా. 101వ కీర్తన, నా యొద్ద నివసించినట్లు. చూడండి, ఆ వాక్యం మొత్తం చదవాలి. చాలు 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 చాలు. 101వ కీర్తన 6వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. కనిపెట్టుచున్నాను. మరొక మాట చూద్దాం. కాదు కాదు కాదు, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం. అమ్మా, యథార్థ హృదయము గలవారిని యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. పిల్లరా, ఇక్కడ 2 మాటలు మనం చూస్తున్నాం. యథార్థత, ఇంకోటి నమ్మకత్వం. యథార్థత, నమ్మకత్వం. దేవుడు చూస్తున్నాడు నమ్మకస్తులు కావాలి అని. నమ్మకస్తులు కావాలి, యథార్థ హృదయం కలవారు కావాలి ప్రభుకి. ఆయన ఆకాశం నుంచి చూస్తూ ఉన్నాడు ప్రియులారా. యథార్థవంతులు, నమ్మకస్తులు ప్రియులారా. దేవుడు వెతుకుతూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. కొంచెములో నువ్వు నమ్మకముగా యథార్థముగా లేకపోయినట్లయితే పెద్దవాటిలో నువ్వు యథార్థంగా ఎలా ఉంటావు? నమ్మకత్వం ఎలా ఉంటుంది నీ దగ్గర? దేవుడు అదే చూస్తున్నాడు ప్రియులారా. నమ్మకత్వం, కొంచెములో నువ్వు నమ్మకత్వంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలు అక్కడ కూర్చోబెట్టాలమ్మాయి.
చిన్న చిన్న విషయాల్లో నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు ప్రియులారా. వింటున్నారా సరిగ్గా? చిన్న చిన్న విషయాల్లో నమ్మకత్వాన్ని, యథార్థతను పోగొట్టుకోకూడదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, పోగొట్టుకోకూడదు. అంత చిన్న విషయంలో నువ్వు పోగొట్టుకుంటే పెద్ద విషయంలో నువ్వు ఎలా ఉంటావు? యథార్థత, పరిశుద్ధత, నమ్మకత్వము ఎలా ఉంటావు నువ్వు? అలా ఒకసారి మనం ప్రశ్న వేసుకో. అందుకే ప్రభువు చెప్తున్నాడు, యథార్థతను పోగొట్టుకోవద్దు, నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు. ప్రియులారా, చరిత్రలో మనం చూస్తాం చాలామంది భార్యాభర్తలు కదండి. బైబిల్లో కూర్చోవాలి కుర్రాళ్ళు, అస్సలు అంటే తిరగొద్దు దయచేసి. చాలామంది బైబిల్లో మనం చూస్తాం భార్యాభర్తలు నమ్మకత్వమైనటువంటి వారు, నమ్మకస్తులైనటువంటి వారు బైబిల్లో మనం చూస్తాం కదండి. వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ, వారి మధ్య ఉన్నటువంటి ఐక్యత, వారి మధ్య ఉన్నటువంటి సంతోషము, సమాధానము, నమ్మకత్వము, యథార్థత. బైబిల్లో మనం అనేక మంది భార్యాభర్తలను చూస్తాం. మనం చూస్తామా ప్రియులారా? చూస్తామా? భార్యకు భర్త, భర్తకు భార్య తగిన వారు. వారు ఇంగ్లీష్లో ఏమంటారు? మేడ్ ఫర్. తెలుగులో చెప్పండి, మేడ్ ఫర్ ఇచ్చారంటే ఏంటి? ఒకరి కొరకు, ఒకరి కొరకు ఒకరు. ఎవరు తక్కువ కాదు, భార్య తక్కువ కాదు, భర్త తక్కువ కాదు ప్రియులారా. భార్య తక్కువ కాదు, భర్త తక్కువ కాదు, ఒకరికొకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. అబ్బా, వాళ్ళిద్దరిని పెళ్ళికి వెళ్ళామండి, వాళ్ళిద్దరిని చూసామండి, ఒకరికొకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. చూసారా అండి? ఒకరికొకరు. ఎవరు తక్కువ కాదు, భర్త తక్కువ కాదు, భార్య తక్కువ కాదు. ఎవరి కొరకు వారు, ఎవరు తక్కువ కాదు. అలాంటి భార్యాభర్తలు ఉన్నారు బైబిల్లో మనం చూస్తే. ఎవరు చెప్పండి? ఏమా? ఇంకా అమ్మా, ఇంకా యోసేపు మరియమ్మ అంటే అది క్రీస్తు ప్రభు గారి యొక్క తల్లి, ఆమె పరిశుద్ధురాలు, ఇందులో కలపవద్దు. చెప్పండి ఇంకా. బోయజు రూతు, మర్చిపోయారా? బోయజు రూతు. ఇలా ఇది ఎవరు తక్కువ కాదు, ఎవరి పాత్ర వారిది, ఎవరు పోషించే పాత్ర వారిది. ఎవరు తక్కువ కాదు. తక్కువగా ఎంచకూడదు, తక్కువగా చూడకూడదు. పిల్లరా చూడండి, ఆ భార్యాభర్తలు వారి గురించి ప్రభువే సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ. వీరందరి గురించి ప్రభు చెప్తున్నాడు సాక్ష్యం. ఎప్పుడు బైబిల్ లేనప్పుడు. బైబిల్ ఉన్నప్పుడు ఏమండి? బైబిల్ ఉందా? లేదు. బైబిల్ లేదు. ప్రియులారా, అప్పుడే వారు భార్య భర్తకు, భర్త భార్యకు నమ్మకస్తులై ఉన్నారు, యథార్థ హృదయము గలవారై ఉన్నారు. ఉందా ఈ దినాల్లో? బైబిల్ లేనప్పుడే వారు అలాగుంటే, ఇప్పుడు మన బైబిల్ ఉంది, మనకి బోధ వినబడుతుంది. ప్రియులారా, వారానికి ముమ్మవారు వస్తున్నారండి ఇక్కడికి. బుధవారం శనివారం కూడా వస్తున్నారు కదా. బుధవారం శనివారం వాక్యం ఉండదు అనుకుంటాను కదండి, క్రీస్తు గురించి చదువుతారు కదమ్మా. ఇప్పుడు వాక్యం వినబడుతుంది, ఎంతో వాక్యం వినబడుతుంది భార్యాభర్తలైనటువంటి వారికి. ఎక్కడుంది చెప్పగలరా? నమ్మకత్వం ఉందా? యథార్థత ఉందా? భార్యాభర్త, భర్త భార్య నమ్మకత్వం, యథార్థత ఉందా? చెప్పండి. లేదనే కదా అర్థం. మీరు మౌనంగా ఉండలేదనే.
లేదండి నేను నా భర్తతో యథార్థంగా ఉంటా. చెప్పండి ఒకరు. ప్రియమైన సహోదరి సహోదరుడు, యథార్థత కావాలి. బైబిల్ ఉంది, ఇప్పుడు ఎంతో బోధ వినబడుతుంది ప్రియులారా, ఎంతో బోధ వినబడుతుంది. కానీ భర్త భార్య, భార్య భర్త యథార్థత, నమ్మకత్వం ఎక్కడా కనబట్టలేదు. భర్త ఎడ్డు అంటే భార్య తెడ్డు అంటుంది కదండి. ఎడ్డం తెడ్డం, సఖ్యత లేదు. అందరినీ అంటలేస్తామండి, నేను అందరినీ అంటలేదు. సఖ్యత, యథార్థత, నమ్మకత్వం, దీనత్వము. పిల్లరా, దేవుడు చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చూడండి, భార్య తక్కువ కాదు, భర్త తక్కువ కాదు. ఎవరి పాత్ర వారిది, ఎవరి పని వారిది. భార్యను తక్కువగా ఎంచడానికి వీల్లేదు. ప్రియమైన సహోదరుడా, భార్యను తక్కువగా చెప్పు కింద ఉండాలండి. భార్య చెప్పు కింద ఉండాలా? అది సరైంది కాదు, మాట సరైంది కాదు. నేను 25 లక్షలు తెచ్చాను కట్నం, నిన్ను కొన్నాను, నేను చెప్పినట్టు అది సరికాదు. ప్రియులారా చూడండి, ఎవరు తక్కువైనటువంటి వారు కాదు దేవుని దృష్టిలో. ప్రియమైన సహోదరి సహోదరుడా, చూడండి, భార్య భర్త ఒక కుటుంబము, సమాజంలో ఒక కుటుంబము. ఎవరి పాత్ర వారు పోషించాలి. భార్య చేసేది భార్య చేయాలి, భర్త చేసేది భర్త చేయాలి. లేకపోతే కుటుంబం నడవదు, సమాజం నడవదు. ఇక్కడ బోధ చేస్తున్నాడంటే వచ్చిన సేవకుడు కానీ, ఇక్కడ ఉన్న సేవకుడు కానీ ఇక్కడ బోధ చేస్తున్నాడంటే ప్రియులరా, ఆ వెనక ఎంతో ఉంది. పొద్దున్నే రావాలి కొంతమంది పిల్లలు, ఇక్కడ శుభ్రం చేయాలి, ఈ బరకాలు వేయాలి, బలిపీట సిద్ధపరచాలి, సిస్టమ్ సిద్ధపరచాలి, మైకులు సిద్ధపరచాలి. ప్రియులారా, ఎంత పని జరిగితే కానీ సేవకుడు వచ్చి ఇక్కడ బాగు చేయలేడు. చేస్తాడా? సేవకుడు చేసుకుంటాడా ఇవన్నీ? లేదు. ఎవరి పాత్ర వారు చేయాలంటే, ఎవరి అప్పగించిన పని వారు చేయాలి. ప్రియులారా, సేవ 2 రకాలు: కనబడే సేవ, కనబడని సేవ. కొంతమంది ఏమంటారు తెలిసి, నేను ఎంతో చేస్తున్నానండి దేవుడి కోసం, కానీ నన్ను ఎవరు గుర్తించటం లేదండి. నువ్వు చేసేది ఎవరి పని? నీ దేవుడు గుర్తించాలా, వీళ్ళు గుర్తించాలా? మరి ఎందుకు నన్ను ఎవ్వరూ గుర్తించట్లేదండి. పొద్దున్నే వస్తున్నానండి, ఎంతో శుభ్రం చేస్తానండి, ఇవన్నీ సిద్ధపరుస్తానండి, మీటింగ్లో ఎంత పని చేశాను బ్రదర్, ఎక్కడిక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి అన్నీ వండి పెట్టానండి నేను. ప్రియులారా, నువ్వు చేసేది దేవుని పని, మనుషుల పని కాదు, దేవుని పని. దేవుడు నిన్ను చూడాలి, దేవుడు నిన్ను హెచ్చించాలి. అంతేగాని ఎవరో నన్ను చేయలేదండి, నా పని ఎవరు చూడలేదండి అని అనడం అనుకోవద్దు సుమా. ఎవరు చేయవలసిన పని వారు చేయాలి. సేవకుడు చేసే పని సేవకుడు చేయాలి, కింద పని చేసేవాళ్ళ పని వాళ్ళ పని చేయాలి. సేవ అంటే ఒక్కడితో వెళ్ళిపోయేది కాదు ప్రియులారా, ఒక్కడితో వెళ్ళిపోయేది కాదు. ప్రియులారా చూడండి, నీవు చేసే సేవ దేవుని సేవ. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి.
దేవుడు నీకు విలువ ఇవ్వాలి, దేవుడు నిన్ను నడిపించాలి, అంతేగాని మనుషులు కాదు నిన్ను నడిపించాలి. ఇలా చూడండి, కుటుంబంలో కూడా ఎవరి పని వాళ్ళదే, ఎవరి స్థానం వారిదే. ఆ స్థానం తప్పింది అంటే ఏమైపోద్దండి? క్రమం తప్పిపోద్ది. ప్రియులారా, క్రమం తప్పిపోద్ది. కుటుంబంలో అనేటువంటి క్రమం తప్పిపోద్ది. ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, బైబిల్లో ఉన్నటువంటివి ఇందాక మనం చెప్పుకునేటువంటి వారు ఎలాగ జీవించారు ప్రభు కొరకు, ఎలా బ్రతికారు ప్రభు కొరకు, ఎలా బ్రతికారు ప్రభు కొరకు. బైబిల్ లేనప్పుడే వారు అంత చక్కగా వారి కుటుంబాలను కట్టుకున్నారు. నోవాహు ఆయన భార్య, ఎంతమంది పిల్లలు? నోవాహుకి ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు. ఎలాంటి కుటుంబం ప్రియులారా అది? ఎలాంటి కుటుంబం అది? నోవాహు చెప్పిన మాటకు భార్య లోబడి, ముగ్గురు పిల్లలు లోబడి, కోడండ్రు లోబడి, పిల్లల ఎంత సేవ జరిగించారు వాళ్ళు. అలాంటి కట్టడం కట్టారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు కట్టారు వాడ? నోవాహును పిలిచాడు దేవుడు. నోవాహును పిలిచి, నోవాహు, ఇదిగో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ప్రభు చూసి. ఎన్నో వచనం అది? 5-6 5 వచనం కదా, 5-6 చదవండి. అంతయు చూడండి పిల్లలు, ఆ దినాలలో దేవుడు చూశాడు. నోవాహు దినాలలో, ఇదిగో నేను ఈ జనాన్ని నాశనం చేయబోతున్నాను. నువ్వు ఒక వాడకట్టు పిల్లరా. 120 సంవత్సరాలు కట్టాడు వాడ నోవాహు. 120 సంవత్సరాలు కట్టాడు వాడ. 120 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకు బోధిస్తూనే ఉన్నాడు. బోధమానలేదు. భార్య సహకరించింది, కుమారులు సహకరించారు, కోడండ్రు సహకరించారు. ప్రియులరా, ఎంత మంచి కుటుంబము! ఎవరి పాత్ర వారు చేశారు అక్కడ. పిల్లల అంత మంచి కుటుంబం, నమ్మకమైన కుటుంబం, అది నమ్మకమైన కుటుంబం, యథార్థమైనటువంటి కుటుంబం. నోవాహు తన జీవితంలో పిల్లరా చూడండి, కుటుంబం లేకపోతే సమాజం లేదు. ప్రియుల, కుటుంబం లేకపోతే సమాజం లేదు. భార్య భర్త దేవుని ఎరుగని వారై ఉండాలి. ప్రియుల, భార్య భర్తలు ఎంత దేవునిని ఎరుగనటువంటి వారై ఉండాలి. భార్య భర్తలు ఎంత, అప్పుడే సంసారం నడుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరు, లేకపోతే సమాజంలో సహవాసంలో ఎన్నో పరిస్థితులు చూడాల్సి వస్తుంది. ప్రియమైనటువంటి వారు చూడండి, నమ్మకస్తులైనటువంటి వారి కొరకు ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ప్రభు చూస్తూ ఉన్నాడు. ఎక్కడుంటారు పిల్లరా? ఎక్కడుంటారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించండి. అలాంటి ఒక కుటుంబాన్ని మనం బైబిల్లో చూద్దాం. ఇప్పుడు ఈ ఉదయ కాలంలో నమ్మకమైన కుటుంబము, యథార్థమైన కుటుంబము, భార్య భర్త కలిసి దేవునిని సేవించే కుటుంబము. ఆ కుటుంబం చూద్దాం. తెలుసా మీకు? నేను చెప్తుంది మీకు ఎట్లా తెలుస్తుంది? అదే కదా, అపోస్తుల కార్యములు. ఇప్పుడు తెలుసుకోవాలి వెంటనే. చదువు అమ్మా, 18వ అధ్యాయం 1వ వచనము. అటు తర్వాత బయలుదేరి వచ్చి చూడండి,
పరిశుద్ధుడైన పౌలు. పిల్లరా, ఒకప్పుడు సౌలు ఎన్నో క్రైస్తవ కుటుంబాలను నాశనం చేసినటువంటి సౌలు ప్రభు ఆయన దమస్కు మార్గంలో దర్శించిన తర్వాత పిల్లలు ఎంతో సేవ చేశాడు. ఆయన గురించి చెప్పడానికి నేను సరిపోను. అంత సేవ చేశాడు, ఎన్నో సంఘాలు కట్టాడు. ప్రియమైనటువంటి వారు, అపోస్తుల కార్యాలు చదివితే అదంతా మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు చదివితే చూడండి, ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఎక్కడి నుంచి కొరింథీ మళ్ళీ ఏథెన్స్ నుంచి బయలుదేరి వచ్చి వారి యుద్ధకు వెళ్ళను. ఆగు చాలా అక్కడ ఉండమ్మా, చాలు. వీళ్ళిద్దరి దగ్గరికి, అకుల ప్రిస్కిల్ల దగ్గరికి వచ్చాడు పరిశుద్ధులైనటువంటి పౌలుగా. వీరా అప్పటికే ఎంతో సేవ చేస్తున్నాడు పౌలు గారు. దేవుని సంఘాలను కట్టి, సహవాసములను కట్టి, వీరా మనుషులను మార్చి, ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఏథెన్స్ నుంచి వచ్చాడు ఆయన. వచ్చి ఎక్కడున్నాడండి? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అకుల ప్రిస్కిల్ల దగ్గరికి వెళ్ళాడు. పౌలు గారే, అంతటి పెద్ద సేవకుడైనటువంటి పౌలు గారే అకుల ప్రిస్కిల్ల ఇంటికి వెళ్ళాడంటే వారిద్దరు భక్తి, వారిద్దరి యొక్క ఐక్యత, వారిద్దరి యొక్క నమ్మకత్వము, వారిద్దరి యొక్క యథార్థత ఎంత ఉన్నదో మీరే పరిశీలించుకోండి పిల్లలు. పౌలు అంతటి వాడే వారి ఇద్దరి ఇంటికి వచ్చి ఉన్నాడు ఆయన. చూడండి, వాళ్ళిద్దరిలో ఏం చూశాడు పౌలు గారు? అకుల ప్రిస్కిల్లాలో ఏం చూశాడు పౌలు గారు? ఏం చూశాడండి? నమ్మకత్వము, యథార్థత పౌలు గారు చూశాడు. వారి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటితో కలిసి ఉన్నాడు పౌలు గారు. ఎంత భక్తిపరులై ఉండాలి అకుల ప్రిస్కిల్ల! ఎంత భక్తిపరులై ఉండాలండి అకుల ప్రిస్కిల్ల! ఎంత నమ్మకత్వం కలిగి ఉండాలి! పౌలు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితోనే ఉండిపోయాడు. ప్రియుల, ఇంకా చదువు, దానికి ఎంత చదువమ్మా, ఇంకా తర్వాత వచ్చిన చదువు. గనుక చూడండి ప్రియుల, వారితో కలిసి ఉండిపోయాడు. ఈ అకుల ప్రిస్కిల్ల వృత్తి ఏంటి? డేరాలు కుట్టుకునే వ్యక్తి, కుట్టుకునే వృత్తి, డేరాలు కుట్టే వృత్తి. పౌలు కూడా అదే వృత్తి గలవాడు కనుక వారితో కలిసి కాపురం ఉన్నాడంటే వాళ్ళతో కలిసి ఉండిపోయాడు పౌలు గారు. వీళ్ళిద్దరూ ఎంత భక్తిపరులండి అకుల ప్రిస్కిల్ల! దేవుని సేవకుని ఎలా ప్రేమించారు వాళ్ళు! దేవుని సేవకుని ఎలా ప్రేమించారండి వాళ్ళు! ఎంత నమ్మకమైనటువంటి వాళ్ళిద్దరు అకుల ప్రిస్కిల్ల! ఎంత నమ్మకమైనటువంటి కుటుంబము! ప్రియమైన సహోదరుడా, అకుల ప్రిస్కిల్ల ఇంటికి వచ్చి వాళ్ళతోనే ఉండిపోయాడు పరిశుద్ధుడైన పౌలు. చూసారండి, వాళ్ళిద్దరి దగ్గరే ఉండిపోయాడు. మరి బైబిల్లో చూస్తే అకుల ప్రిస్కిల్ల పేరు ఎక్కడ చూసినా కలిసే ఉంటాయి. విడదీసి ఉన్నాయండి? ఎక్కడైనా విడదీసి ఉన్నదా? అకుల ప్రిస్కిల్ల, అకుల ప్రిస్కిల్ల. కొరింథీ పత్రికలో, ఎఫెసీ పత్రికలో పరిశుద్ధులైన పౌలు రాసినటువంటి మాట. అకుల ప్రిస్కిల్ల, లేదా ప్రిస్కిల్ల అకుల, వాళ్ళిద్దరూ కలిసే. పరిశుద్ధాత్ముడు కూడా వాళ్ళిద్దరూ పేర్లు విడదీసి రాయడానికి ఇష్టపడలేదు. అంత నమ్మకస్తులు వాళ్ళిద్దరు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అకుల ప్రిస్కిల్ల. చూసారండి, అకుల ప్రిస్కిల్ల. వారిద్దరూ ఒకటి కాదు, వారిద్దరూ వేరు కాదు, వారిద్దరూ ఒకటే.
ఒకటే నమ్మకత్వం, యథార్థత. పిల్లరా, ఎలాంటి కుటుంబం ఉండదు. పౌలు గారు వాళ్ళ ఇంటికి వచ్చి ఉండిపోయాడు. పిల్లరా, అసలు వాళ్ళు ఎందుకు వచ్చేసారు? ఏథెన్స్ నుంచి ఎందుకు వచ్చారు? దేవుని యొక్క ప్రణాళిక వేరు. పిల్లరా, సరిగ్గా వినండి, దేవుని యొక్క ప్రణాళిక వేరు. రాబో కాలంలో క్రైస్తవులైనటువంటి వారు అనేకమైనటువంటి హింసలు ఎదుర్కోవాలి. కాబట్టి పరిశుద్ధుడైన పౌలును పోషించడానికి గాను వారిద్దరూ దేవుని చేత ముందే పంపబడినటువంటి వారు. అకుల ప్రిస్కిల. చూడు, ఇప్పుడు 3వ వచనం ఏథెన్స్ నుంచి చూడు. యూదులందరూ ఏమ్మా రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారి ఇటలీ నుండి, చూసారండి, ఎవరు పంపించారండి? రాజు తెరవేశాడు. ఇగో వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వారి ప్రాంతం వాళ్ళు వెళ్ళిపోవాలి, వారి ఇక్కడ ఉన్న ఇటలీ రోమన్ ప్రభుత్వం నీరో చక్రవర్తి పంపించేశాడు. పిల్లలు ఎందుకు? పౌలు గారిని పోషించడానికి. దేవుడిని ప్రణాళిక చూడండి, ఎంత గొప్ప ప్రణాళిక. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు సుమండి. నమ్మకస్తులైన వారిని, యథార్థవంతులను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. విడిచిపెడతాడండి? విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, చూడండి, ఇప్పుడు మనం చూద్దాం. అకుల అంటే దాని అర్థము గ్రద్ద అర్థం. గద్దలు తిరుగుతూ ఉంటారు సార్. అకుల అంటే గ్రద్ద అర్థం. ప్రిస్కిల్ల అంటే చిన్నది. ఆ చిన్నది మిక్కిలి ఎక్కడ ఉంది చూసానండి. బైబిల్ భాషలు అలాగే ఉంటాయి. బైబిల్ భాష అలాగే ఉంటాయి. చూసానండి, చిన్నది అని అర్థం. అకుల ప్రిస్కిల్ల. చూడండి, ప్రిస్కిల్ల ఏమీ తక్కువైంది కాదు ప్రియులరా. రాజు కుటుంబం నుంచి వచ్చినది ప్రిస్కిల్ల. రాజ కుటుంబము, ఐశ్వర్యవంతురాలు, ఆస్తి ఉన్నది ప్రిస్కిల్లాకు. ప్రియులరా, అరిస్టోక్రాట్ కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి ప్రిస్కిల్ల. అలాంటి ప్రిస్కిల్ల నేరాలు కుట్టేటువంటి అకులను వివాహం చేస్తుంది. ఎంత నమ్మకత్వం ప్రియులరా. ఇప్పుడేగా చెప్పాం, ఒక 25 లక్షలు 30 లక్షలు కట్నం తెస్తే ఉంటుంది. అప్పుడు ఏమంటారు? అబ్బో, భూమి మీద నిలబడరు. అంతే, ఇదిగో నేను ఇచ్చింది కట్నం తెచ్చారు, చెయ్యి పని చెయ్యి, ఆ బట్టలు అంటుందో. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చింది ప్రిస్కిల్ల. రాజ కుటుంబం నుంచి వచ్చింది ప్రిస్కిల్ల. కానీ పౌలు అకులతో కలిసి నేరాలు కుట్టుకుంటూ ఉన్నారు. ఎంత దీనత్వం ప్రిస్కిల్లలో, ఎంత దీనత్వం అండి, ఎంత దీనత్వం అండి. అకులతో కలిసి నేరాలు కుట్టింది. ఐశ్వర్యవంతురాలైనటువంటి బిడ్డ ప్రిస్కిల్ల నేరాలు కుట్టుకుంటూ, చూడండి, నేను గొప్పదాన్ని, నేను ఐశ్వర్యవంతురాలను, నాకే లోటు లేదు అని అన్నడు అనుకోలేదు. పిల్లరా, కావలసిందెవరు? అకుల. కావలసిందెవరు? ప్రభువు. కావలసిందేంటి? నమ్మకత్వం. ఉన్నాయా మనలో? ఏదో విదేశీ వెళ్ళిపోవడం కాదు, విదేశీ వెళ్ళిపోవడం కాదండి. నువ్వెంత నమ్మకత్వంగా ఉన్నావా నీ భర్త దగ్గర. అప్పుడప్పుడు ఇమ్మానుయేల్ గారు పేరవారు ఇమ్మానుయేల్ గారు మీకు తెలుసా అండి? అప్పుడప్పుడు ఇమ్మానుయేల్ గారు చెప్తూ ఉండేవారు జీవ పొట్టాలు. భర్త ఆఫీస్ నుంచి కానీ లేకపోతే పని నుంచి కానీ వచ్చి ఆ చొక్కా ఆ గోడకు తగిలించి కాస్త విశ్రాంతి తీసుకునేప్పుడు అమ్మగారి జేబులు తడివేదట. ఆ జోబులు తడివి 1, 2, 3 తీసుకు పక్కకు పెట్టేది ప్రతిరోజు. అలాగే పాప ఆయన ఏమనుకున్నాడు, ఫోన్ నేను ఎక్కడో ఖర్చు పెట్టేసి ఉంటానులే. మగవాళ్ళు అమాయకులు కదా, అమాయకులే
ఈ డబ్బులన్నీ పోగేసి యాండి నేను మా ఇంటికి వెళ్ళి వస్తానండి మా అమ్మ దగ్గరికి ఏదో ఒకరోజు ఎప్పుడో ఒకరోజు ఈ డబ్బులన్నీ మూట కట్టేది, ఒడ్లు ఎట్టుకునేది, అమ్మగారింటికి వెళ్ళేది, అమ్మకి ఇచ్చేది. అమ్మా ఇదిగో నేను మా ఆయన జేబులో డబ్బులు దొంగిలించాను, ఇదిగోనమ్మా. ఆ తల్లి కన్నా బుద్ధి ఉండాలి కదా. అమ్మా ఈ తప్పమ్మా, ఈ తప్పు, అలా చేయకూడదు అని చెప్పాలి కదా. మంచి పని చేసేవమ్మా, నేను కూడా మీ నాన్న జేబులను తీస్తాను అప్పుడప్పుడు. అలా చూడండి, వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏయో చీరలో బోర్లో ఏయో కొనుక్కుని వచ్చి అండి మా అమ్మ పెట్టిందండి, డబ్బులు ఎవరి వేరెవరిది? అలాంటిది కాదు ప్రిస్కిల్లా, ప్రియులారా చూడండి, అలాంటిది కాదు. నమ్మకత్వం కలిగినటువంటి స్త్రీ, అకుల భార్య, ఎలాంటి స్త్రీ ప్రియులారా, ఎంత నమ్మకమైనటువంటి స్త్రీ. కుటుంబంలో తారతమ్యాలు ఉండకూడదు. నేను భర్తను, నేను భార్యను అనేటువంటి తారతమ్యాలు ఉండకూడదు ప్రియులారా. తారతమ్యాలుంటే ఆ కుటుంబము ఎందుకు పనికిరాని కుటుంబం. పిల్లరా, ఈ దినాలలో మీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు చూడండి. ఏమి నేర్పిస్తున్నారు పిల్లలకి? మీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారండి? ఏమి నేర్పిస్తున్నారు? కొంతమందిని నేను చూశాను పిల్లలు యవనస్తులు వారికి మర్యాద తెలియదు, మర్యాద నేర్పించరు ఇంట్లో తల్లిదండ్రులు. తల్లి చెప్పేది తల్లి చెప్పాలి, తండ్రి చెప్పేది తండ్రి చెప్పాలి. పిల్లలకు నువ్వు మర్యాద నేర్పించు, గారాబంగా పెంచొద్దు పిల్లరా, గారాబంగా పెంచొద్దు పిల్లల్ని. తల్లి చెప్పేది తల్లి చెప్పాలి. ఇదిగో దేవుని సేవకులు వస్తున్నాడు, గౌరవించాలి, వందనాలు చెప్పాలి, ఒబీడియంట్గా ఉండాలి, చెప్పాలి. కొంతమంది పిల్లలు నేను చూస్తూ ఉంటాను, కనీసం ఎదురుపడిన వందనాలు కూడా చెప్పరు అంకుల్కి. నాకు చెప్పమని కాదు సుమండి, నాకు చెప్పమని కాదు, ఎదురుపడిన వందనాలు కూడా చెప్పరు. చాలామంది అమ్మాయిలు నేను చూశాను. ఎందుకు తల్లి ఏం చెప్పలేదు వాళ్ళకి. తల్లి చెప్పాల్సింది తల్లి చెప్పాలి. అమ్మా ఇగో పెద్దలను గౌరవించాలి, అంకుల్స్ కనబడినప్పుడు వందనాలు చెప్పాలి, వారు చెప్పింది వినాలి. తల్లి చెప్పవలసింది తల్లి చెప్పాలి. ఏమి నేర్పిస్తున్నారండి పిల్లలకి? పెళ్ళి అయిపోతుంది, కూతురికి పెళ్ళి అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడికి పంపాలండి? అత్తగారింటికి ఎందుకు? కాపురానికి, అంతే కదా. కాపురానికి పంపించాలి. కాపురానికి పంపించినప్పుడు ఏం చెప్పాలి? అమ్మా ఓ తల్లి చెప్తుందంట, అమ్మా జాగ్రత్త, మంచిది, అంతవరకు బాణం, జాగ్రత్త, నువ్వు కాపురానికి వెళ్తున్నావు, నీ ఇంటి పేరు మారిపోయింది, నువ్వు ఆ ఇంట అక్కడింటి అమ్మాయివి, జాగ్రత్త, అంతవరకు బాగానే ఉంది. ఇదిగో నువ్వు వెళ్ళంటే మీ ఆయన్ని కొంగును ముడేసుకో, నీ మాట దాటడానికి ఇల్లేదు. మీ అత్తుందే చాలా తేడాగా కనపడుతుంది. ఎత్తుకు పై ఎత్తేయి మీ అత్త దగ్గర, తేడా వచ్చిందా? ఫోన్ కొట్టు, 10 మందిని తీసుకొస్తాను నేను. అదా నేర్పించేది? ప్రిస్కిల్ అది నేర్చుకుందా? భర్తతో హక్కుల దగ్గర కాపురానికి వచ్చినప్పుడు ప్రిస్కిల్ అది నేర్చుకుందా? ప్రియమైనటువంటి సహోదరి ఏం పంపిస్తున్నారండి పిల్లల్ని? ఏం నేర్పిస్తున్నారు? అత్తగారింటికి వెళ్ళినప్పుడు అత్తగారు ఏం చేస్తుంది? అమ్మాయి వాళ్ళ పిల్ల, ఇదిగో మీ ఆయనకి నాకు కాఫీ పెట్టి తీసుకురమ్మా. అత్తయ్య నాకు కాఫీ పెట్టడం రాదు అత్తయ్య.
ఏమి నేర్చుకున్నావు నువ్వు? ఏమి నేర్చుకున్నావు అని అడుగుద్ది అత్తగారు. అయ్యా సరేలే, నీ కాపీని పెట్టు, ఆ భోజనం చేసి నీ భర్త ఆఫీస్కి వెళ్తున్నాడు, బాక్స్ క్యారేజ్ పెట్టు. అత్తయ్య నాకు రాదు అత్తయ్య. అవి ఫోన్ చేస్తాను. ఎవరికి? ఏప్రాలకి. అబ్బా భలే చెప్తున్నారండి, వెంటనే నేను చెప్పకుండా చెప్పేస్తున్నారు మీరు. ఏప్రాలకి ఫోన్ చేస్తాను. ఏప్రాలకి పోయి, అమ్మా ఏప్రాలా, మీ అమ్మాయికి ఇదే నేర్పించావా నువ్వు? అడిగింది ఏది రాదంటుంది. ఇక్కడ బీపీ పెరిగిపోతుంది ఏప్రాలకి. అది కాదు నేర్పించాలి. మన పిల్లలకి మనం ఏమి నేర్పిస్తాం? బ్రిస్కిల్లా ఏమి నేర్చుకుని వెళ్ళిందండి? అకుల దగ్గరికి నమ్మకత్వం నేర్చుకుని వెళ్ళింది. బ్రిస్కిల్లా నమ్మకత్వం నేర్చుకుని వెళ్ళింది పిల్ల. ఏమీ నేర్చుకోలేదు కాబట్టి ఆ పిల్ల అలా తయారైంది. నేర్చుకుని ఉంటే ప్రిస్కిల్లాగే ఉండేది. భర్తకి లోబడి నమ్మకత్వం, దేనత్వం, యథార్థత కలిగి భర్తతో సఖ్యతగా ఉండేది. ఏమి నేర్పిస్తున్నారు పిల్లకి? కుటుంబాన్ని చూశాను. ఆ పిల్ల ప్రైవేట్గా మెడికల్ హాస్పిటల్ పనిచేస్తుంది, నర్సుగానే ఏదో. పేద కుటుంబం పాపం. పెళ్ళయింది ఆ పిల్లకి. ఈ మధ్యనే పెళ్ళయింది ఆ పిల్లకి. పెళ్ళైపోయింది. సారి పెట్టి పంపిస్తారు కదా, సారి పెట్టి పంపారు. వీళ్ళరా ఒక లారీ పెట్టారు సారి. ఏం పెట్టారు చెప్పు? అలా రేపు నీకు అదే పెడతారు. పెట్టు చెప్పు. ఏం పెట్టారు? వాషింగ్ మిషను, ఏసీ, బీరువా, వీళ్ళరా ఇంకా డైనింగ్ టేబుల్, సోఫా, అది 6 మంచం, ఏమండి దాని మీద పరుపు, దివాన్ కాటు, దాని మీద పరుపు. ఎన్ని పెట్టారో తెలుసా అండి? పిల్లరా ఎక్కడుందండి? ఎక్కడుంది? నేను చెప్పాను ఆ అమ్మాయికి, ఆ కూతురు తల్లికి చెప్పాను, మాయ్ ఆ పిల్ల పేరు అన్నామణి. అన్నామణి ఏంటి నువ్వు ఇన్ని పెడుతున్నావు ఏంటమ్మాయి? అక్కడికి వెళ్ళి పిల్ల ఏం చేస్తుంది? మామయ్య గారు అన్నీ పెట్టకపోతే బాగోదు కదండి అన్నది నాతో. మా బంధువులే, వాళ్ళు ఎంతగా చెప్పేది ఏంటంటే బంధువులే. ఏమి నేర్పిస్తున్నారండి పిల్లలకి? ఏది ఎక్కడ దీనత్వం ఏది, ఎక్కడ యథార్థత ఏది, ఎక్కడ నమ్మకత్వం ఏది? ఎన్ని తీసుకుని వెళ్ళింది అక్కడికి. నీ బిడ్డలకు నువ్వేమో నేర్పిస్తున్నావు? భక్తి నేర్పిస్తున్నావా? నమ్మకత్వం నేర్పిస్తున్నావా? దీనత్వం నేర్పిస్తున్నావా? పిల్లలా చూడండి. అకుల ప్రిస్కిల్లా నమ్మకమైనటువంటి కుటుంబం వాళ్ళు. ఆ ప్రాంతంలో వారు పౌలుతో కలిసి డేరాలు కుట్టేటువంటి వ్యాపారం చేస్తారు. చూడండి ఎంత దీనత్వం కలిగినటువంటి కుటుంబం ఆ కుటుంబం. వీళ్ళరా పౌలు గారు కూడా కొరింథీ వచ్చి వారితో కలిసి ఆ వ్యాపారంలో వారితో కూడా పాలు పంపులు పొందినటువంటి పౌలు గారు. పిల్లలు చూడండి, అకుల ప్రిస్కిల్లా వారి యొక్క నమ్మకత్వం, ఎంత నమ్మకత్వం. ఆ నమ్మకత్వమైన కుటుంబాలు ఈ దినాల్లో మన మధ్య ఉన్నాయా? దేవుడు చూస్తున్నాడు ఆకాశం నుంచి. దేశంలో నమ్మకస్తులైన వారిని నేను చూస్తున్నానని చెప్తున్నాడు. దేశంలో నమ్మకస్తులైన వారిని నేను చూస్తున్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 4:19. చూసారండి, పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో అకుల ప్రిస్కిల్లా మీకు నా వందనాలు.
నేను మీతో కలిసి ఉన్నంత కాలము ఎంత నమ్మకత్వంగా జీవించారో మీరు. నాతో కలిసి వ్యాపారం చేశారు, డేరాల వ్యాపారం. వందనాలు చెప్తున్నాడు పౌలు గారు. అంతటి వాడే పౌలుకు, ఆకులకు, ప్రిస్కిల్లకు వందనాలు చెప్తున్నాడు. వందనాలు చెప్తున్నాడు, వందనాలు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆ నమ్మకత్వం, దీనత్వం మనలో ఉందా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఇదిగో నేను నమ్మకమైన వారిని నేను కనిపెడుతూ ఉన్నాను. పిల్లలు చూసారండి, వారు చివరకు, నేను ముగించేస్తాను, వారు చివరకు అకుల్లా, ప్రిస్కిల్లా పిల్లరా అత సాక్షులైపోయినారు. దేవుని కొరకు అత సాక్షులైపోయినారు. చూడండి రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఏమి భార్యాభర్తలండి వాళ్ళిద్దరూ. దేవుని సేవకుడైనటువంటి పౌలు కొరకు వారి ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారండి. అంత నమ్మకమైన కుటుంబము అకుల్లా, ప్రిస్కిల్లా. దేవుని సేవకుని కొరకు వారు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చింది అకుల్లా. కానీ ప్రిస్కిల్లా అకులతో కలిసి డేరాలు వ్యాపారం చేసి దేవుని సేవకుడైనటువంటి పౌలు కొరకు వారి ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి భార్యాభర్తలు ఇద్దరు సిద్ధపడిపోయినారు. వారి నమ్మకత్వం చూడండి, వారి నమ్మకత్వం చూడండి పిల్లల. నీరో చక్రవర్తి కాలంలో పిల్లల అనేక మందిని నీరో చక్రవర్తి క్రైస్తవులు అనబడినటువంటి వారిని చంపించి వేశారు. అలా ఆ సమయంలో ఈ అకుల్లా, ప్రిస్కిల్లా అత సాక్షులైపోయినారు. అకుల్లా, ప్రిస్కిల్లా దేవుని కొరకు నమ్మకమైన కుటుంబం. దేవుని కొరకు నమ్మకమైన కుటుంబము. ఎలా ఉంది నీ కుటుంబం, నా కుటుంబం? ప్రశ్న వేసుకుందాం. ఎలా ఉంది నీ కుటుంబం, నా కుటుంబం? మన ప్రశ్న వేసుకోవాలి. మన కుటుంబాలు దేవుని ఎదుట నమ్మకమైనవిగా ఉన్నాయా? యథార్థమైనవిగా ఉన్నాయా? ప్రియమైన సహోదరి, సహోదరుడు, ప్రశ్న వేసుకుందాం. ఈ మధ్యాహ్న సమయం మనం ప్రార్థన చేద్దాం కొద్దిసేపు. అకుల్లా, ప్రిస్కిల్లా వలె మన కుటుంబాలు ఉన్నాయా? మన కుటుంబాలు ఉన్నాయా? మన ప్రశ్న ప్రార్థన చేయండి కొద్దిసేపు. అయిపోయింది, ముగించేస్తాను. చేయండి, ప్రార్థన చేయండి. ప్రభా, నా కుటుంబం ఎలాగున్నది? నా భర్త ఎలాగున్నాడు? నా భార్య ఎలాగుంది? నమ్మకమైన వారిగా ఉన్నామా? అకుల్లా, ప్రిస్కిల్లా వలె మేము ఉన్నామా? నమ్మకత్వం కలిగినటువంటి కుటుంబం ఉన్నామా? అలా మన బిడ్డలకు మనం ఏం బోధిస్తున్నాం? మన బిడ్డలకు మనం ఏం చెప్తున్నాం? పిల్లలు, ప్రేమ నమ్మకమైనటువంటి మా క్రీస్తు ప్రభువా, నీకు వందనములు. దేవా, ఈ మధ్యాహ్నం మీరు ఇచ్చిన నీ వాక్యం కొరకై నీకు వందనములు ప్రభా. అకుల్లా, ప్రిస్కిల్లా ఎంత నమ్మకమైన కుటుంబం ప్రభా. బైబిల్ లేని కాలంలో అబ్రహాము, షేరాలు, రూతు, బోయజు, నోవహు ఆయన భార్య, ఎంత నమ్మకమైన కుటుంబం ప్రభా. ఈ దినాలలో బోధ వింటున్నా, బైబిల్ చదువుతున్నా, అంత నమ్మకమైన కుటుంబాలు మా మధ్య కనబట్టలేదు ప్రభా. భార్య ఒకటి, భర్త ఒకటి, ఒకరి మాట ఒకరికి చెల్లదు, ఒకరికి ఒకరు లోబడరు. అలాంటి కుటుంబంగా ఉన్నదా? ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన నీ వాక్యం కొరకై నీకు వందనములు ప్రభా. విన్న వాక్యమును ముద్రించు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.